ఈరోజు మనం ముఖ్యంగా ఫినాన్షియల్ లిటరసీలో భాగంగా మధ్యతరగతి కుటుంబీకులే కాదు, అన్ని వర్గాల ప్రజలకి ఆర్థిక స్వేచ్ఛ అనేది కొరబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అప్పుల ఊబిలో పడకుండా ఆర్థిక స్వేచ్ఛని, స్వావలంబనని ఎలా సాధించవచ్చు అనే విషయం గురించే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆథర్ ఆఫ్ సమ్ ఫినాన్షియల్ బుక్స్, అలాగే ముఖ్యంగా ఫినాన్షియల్ ఎడ్యుకేటర్గా ఉన్నారు ఆయన. సో ఆయనే ఎల్ మహేష్ గారు. సో ఆయన్ని అడిగి ఈ విషయాలకు సంబంధించి విపులంగా వివరణని తీసుకునే ప్రయత్నం చేద్దాం. అనేక సలహాలు, సూచనలు కూడా ఆయన దగ్గర నుంచి మనం కాజేద్దాం. సో వెల్కమ్ సార్ మహేష్ గారు. నమస్తే సార్, ముఖ్యంగా అప్పుల బారిన పడడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. సో ఫస్ట్ అసలు ఆర్థిక స్వేచ్ఛ అనేది ప్రజలకి కొరబడుతోంది. సో అందరికీ కూడా దేశ స్వతంత్రం వచ్చింది అన్నది ఎప్పుడైనా వచ్చింది అనేది తెలుస్తుంది, కానీ ఇన్ని సంవత్సరాల ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఆర్థిక స్వేచ్ఛ అనేది మనిషి సంపాదించడంలో ఇప్పటికీ కూడా విఫలమవుతూనే ఉన్నాడు. సో ఈ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి? డబ్బుకు సంబంధించినటువంటి అలవాట్లే ఈ యొక్క ఫెయిల్యూర్కి సమాధానం అండి. ఎందుకంటే డబ్బును మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, డబ్బుకు మనం ఎలా డైరెక్షన్ ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజుల్లో సంపాదించేటువంటి డబ్బు అంతకు మించి ఖర్చు చేయడం జరుగుతుంది. అసలు ఎక్కడ కూడా రాష్ట్రంలో మన యొక్క సంపాదించినటువంటి డబ్బులో దానికంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారండి. ఎవరు కూడా విత్ ఇన్ ద శాలరీలో ఎవరు కూడా ఖర్చు చేయట్లేదు. లోన్స్ పైన డిపెండ్ అవుతున్నారు. ప్రతి ఇంట్లో 2 to 3 లోన్స్ ఉన్నాయండి. లోన్స్ లేనటువంటి ఇల్లు లేదు. అవును సార్. కాబట్టి ఎప్పుడైతే మనం లోన్స్ జోలికి వెళ్ళడం జరుగుతుందో ఆ లోన్ పైన పే చేసేటువంటి ఈఎంఐ మళ్ళీ లోన్స్ పైన లోన్కి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మన యొక్క శాలరీ లిమిట్లో మనం ఖర్చు చేయడం అనేది ప్రారంభిస్తామో అప్పుడు మాత్రమే మనకు ఆర్థిక స్వాతంత్రం పొందడానికి అవకాశం ఉంటుంది. సార్, ఎక్కువగా ఇందాక మీరు అన్నారు లోన్స్ లేని ఇల్లు అనేది ఉండదు. సో అసలు అప్పుల బారిన లేదంటే అప్పుల వలలో పడకుండా ప్రజలు తమని తాము ఎలా రక్షించుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజుల్లో చేసేటువంటి అలవాట్లు, దినచర్య ఎలా ఉంటుంది అంటే, ఊరికే వారంకి ఒకసారి బయటకు వెళ్తున్నారు, సరే భోజనం చేయడానికి బయటకు వెళ్తున్నారు అంటే ఒక విషయం, కానీ టైంపాస్ అవ్వడానికి షాపింగ్ చేస్తున్నారండి. ఈరోజు మనం కొన్ని రకాల షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మనము ఆశ్చర్యపోతాము. వీకెండ్లో ఆ షాపింగ్ మాల్స్కి ఎదురుగా కార్స్ క్యూ ఉంటుందండి, లైన్. కేవలం ఒక 1000 రూపాయల వస్తువులు కొనుగోలు చేయాలని వెళ్ళినటువంటి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా సుమారు 4 నుంచి 5,000 రూపాయల బిల్లుతో బయటకు వస్తున్నాయి. అంటే అక్కడ అవసరం ఉంది లేదని కాదు, వీకెండ్ అవుతుంది, మనకు టైంపాస్ అవ్వాలి, షాపింగ్కి వెళ్తున్నాం. కానీ అక్కడ 1000 రూపాయల వస్తువులు కొనడానికి వెళ్ళినటువంటి నువ్వు 4,000, 5,000 రూపాయల వస్తువులతో బయటకు వస్తున్నావు. అంటే సుమారు ప్రతి వారం 3,000 రూపాయలు అత్యధికంగా నువ్వు ఖర్చు చేస్తున్నావు. అంటే నెలలో 12,000 రూపాయలు నువ్వు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ 12,000 రూపాయలను ఎవరైనా నీకు సేవింగ్స్ సంబంధించినటువంటి ఒక ప్లాన్ చెబితే నువ్వేం ఆలోచిస్తావు? ప్రతి నెల నా దగ్గర సేవింగ్స్ సంబంధించి 12,000 రూపాయలు అదనంగా ఉంటాయా? ఉండవు కదా అనేటువంటి విషయంతో దాన్ని రిజెక్ట్ చేస్తావు. కానీ నీకు తెలియకుండానే ఈ యొక్క షాపింగ్ మోజులో పడి నీ యొక్క డబ్బు అనేది ఆ యొక్క మల్టీనేషనల్ కంపెనీస్కి ఈజీగా వెళ్ళిపోతుంది, అది నీకు తెలియట్లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే షాపింగ్ చేసేటప్పుడు షాపింగ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయాలి. షాపింగ్ లిస్ట్ మెయింటైన్ చేయడం ద్వారా మనకు అవసరమైన వస్తువులని మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి అవసరం ఉన్నవి మాత్రమే కొనండి, కానీ ఆఫర్ ఉందని కొనుగోలు చేయకండి. ఇక్కడ అప్పుల్లోకి వెళ్ళడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకున్నట్లయితే, వీటి బారిన పడకుండా ఉండాలి అంటే మనకు ఒక స్టెప్ ఉందండి. ఆ టిప్ ఏంటంటే 24 hours రూల్. ఎప్పుడైతే మనం ఒక వస్తువు కొనాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు 24 hours వెయిట్ చేయండి. 24 hours తర్వాత కూడా అది కొనుగోలు చేయాలి, తప్పనిసరి. అది అవసరం అనుకున్నప్పుడు మాత్రమే కొనుగోలు చేయండి. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఇన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉండేవి కాదండి. ఇప్పుడు అనేక రకాల వస్తువులతో మన ఇల్లంతా కూడా నిండిపోయింది. షాపింగ్ అనేది ఒక అలవాటుగా చేస్తున్నాం. ఈరోజు చూస్తుంటే బ్రౌజ్ చేస్తుంటారండి. ఇదంతా కూడా మనకు బ్రౌజ్ చేస్తుంటారు. అంటే అవసరం లేకుండా ఏదో బ్రౌజ్ చేయడము. అక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ, కస్టమర్ ఇస్ ద కింగ్ ఈరోజు మార్కెట్లో. అవును. ఎందుకంటే అతని యొక్క అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా కంపెనీలు తన యొక్క వస్తువులని మోడిఫై చేస్తున్నాయి, మోల్డ్ చేసుకుంటున్నాయి. అవునా కదండి? కాబట్టి ఆ యొక్క కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి అతనికి ఏ సీజన్లో ఎలాంటి వస్తువు కావాలి, ఏ ధరలో కావాలి అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అవును. ఇప్పుడు మనకంతా కూడా ఏ టెక్నాలజీ, మనకు ఒక కారు ఎలా ఏ రేట్లో ఉంది అని ఒకవేళ మనం సెర్చ్ చేస్తే గూగుల్లో ఆటోమేటిక్గా మనం ఏ యాప్ ఓపెన్ చేసినా కార్స్కి సంబంధించినటువంటి యాడ్స్ వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి నీకు ఒక ఆలోచన వస్తే చాలు, ఆటోమేటిక్గా వస్తువు కొనే విధంగా ఈరోజు మార్కెట్ నిన్ను ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సరే, అయితే ఈ మధ్యతరగతి కుటుంబీకుల్లో ఇప్పుడు రీసెంట్గా పడుతున్నటువంటి అనుకోని ఒక కుదిబండ ఏంటంటే క్రెడిట్ కార్డ్. ఎస్ సో అందరూ కూడా దీన్ని ఒక మంచి సాధనంగా వాడుకుంటే సరే, ఎస్ బట్ దీనిని వెసులుబాటుని మనం విచ్చలవిడితనానికి అలవాటు పడి లిమిట్స్ని క్రాస్ చేసి యూజ్ చేస్తే కనుక ఈ పేర్లు ఏవో ఉంటాయి కదా, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ అని, సుదర్శన చక్రాల్లాగా. సో ఈ వడ్డీల బారిన పడిపోయి చాలామంది అగమ్య గోచర పరిస్థితుల్లో అస్తవ్యస్తమైనటువంటి జీవనశైలిని అలవరుచుకుని పిచ్చివాళ్ళు అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో అసలు క్రెడిట్ కార్డ్ వినియోగంలో ఒక మనిషి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? వెదర్ హీ ఈజ్ రిచ్, పూర్, మిడిల్ క్లాస్, హూ ఎవర్ హీ మే బీ, కానీ ఒక క్రెడిట్ కార్డ్ తన దగ్గర ఉందంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ లేదా బేసిక్ కండిషన్స్, టర్మ్స్ తను ఏం పాటించాల్సి ఉంటుంది? ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. అది ఒక నైఫ్ లాంటిది కదా, అంటే దాంతో కూరగాయలు తరగవచ్చు, పీకలు కూడా కోయచ్చు కదా. అలాగే క్రెడిట్ కార్డు కూడా మన బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి. మనం ఎందుకు క్రెడిట్ కార్డ్ ద్వారా ఈజీగా షాపింగ్ చేయగలుగుతున్నాము, కారణం ఏంటి అంటే ఫస్ట్ బిహైండ్ ద రీజన్ ఒకటి మనకు తెలియాలి. సైకలాజికల్గా ఇక్కడ పెయిన్ అనేది మిస్ అవుతుందండి. ఎప్పుడైతే లిక్విడ్ క్యాష్ అనేది మనం పే చేస్తామో అప్పుడు మనకు ఒక పెయిన్ ఉంటుంది. అంటే 500 రూపీస్ నోట్స్ మనం ఇలా 6 కౌంట్ చేసి పే చేస్తుంటే 3000 రూపీస్ నేను ఈరోజు షాపింగ్ కేటాయించానా అనేటువంటి ఒక పెయిన్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే నీవు ఇప్పుడు యూపీఐ యాప్స్ ద్వారా కావచ్చు లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తున్నామో ఆ పెయిన్ అనేది మిస్ అయిపోయింది. ఈరోజు ఖర్చులు పెరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఆ పెయిన్ మిస్ అవ్వడం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నారు క్రెడిట్ కార్డ్ అని. ఈ క్రెడిట్ కార్డ్ మనం అద్భుతంగా మనం ఉపయోగించాలి అంటే ఫస్ట్ బేసిక్ థింగ్, మన అకౌంట్లో ఎంతైతే డబ్బు ఉందో ఆ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుని మనం క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తున్నాం అంతే. ఓకేనండి? అవును. ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో 20,000 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ ఉపయోగించి 20,000 రూపీస్ ప్రోడక్ట్స్ మాత్రమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే సరే క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తే కొంచెం మనకు బ్యాకప్స్ వస్తున్నాయని, ఆఫర్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. మోరోవర్ ఒక 40 days టైం ఉంటుంది, 40 to 50 days టైం ఉంటుంది కట్టడానికి అని. ఎస్, కాబట్టి నీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్కి అనుగుణంగానే నువ్వు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలి. దాన్ని క్యాష్కి ఆల్టర్నేటివ్గా మాత్రమే నువ్వు వాడాలి. కానీ ఆ డబ్బు నీకెవరో ఇస్తున్నారు అదనంగా, హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇస్తున్నారు అనుకుంటే ఇక్కడే పొరపడినట్లు. కాబట్టి ఈరోజు రెస్టారెంట్స్లో కావచ్చు, షాపింగ్ మాల్స్లో కావచ్చు బిల్ పెరగడానికి అవకాశం ఏంటి అంటే, క్రెడిట్ కార్డ్ ఉంది కదా, మళ్ళీ మనం ఒక 30 days 40 days తర్వాత పే చేయొచ్చు కంటే ఆ 30 days 40 days తర్వాత పే చేయాల్సింది ఎవరు? మళ్ళీ నువ్వే పే చేయాలి. అవునా కదండి? కాబట్టి మన యొక్క బ్యాంకు స్టేట్మెంట్కి అనుగుణంగా, మన బ్యాలెన్స్కి అనుగుణంగా మాత్రమే మనం క్రెడిట్ కార్డ్ యూసేజ్ అనేది చేయాలి. కానీ బియాండ్ ద మన యొక్క బ్యాలెన్స్కి మించి మనం ఖర్చు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? మనం రాబోయేటువంటి నెల సంపాదన ఇప్పుడే పే చేయాల్సి వస్తుంది. అంటే రాబోయే నెల సంపాదన ఇప్పుడే ఖర్చు చేస్తున్నాను, మళ్ళీ నెల వస్తుంది, మళ్ళీ అప్పుడు ఆ నెల అవసరాలకు మళ్ళీ నువ్వు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నావు. ఇలా ఏమవుతుంది? సైకిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొక బ్లండర్ మిస్టేక్, ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ క్రెడిట్ కార్డ్ బారిన పడి మీరు అన్నట్లుగా చక్రవడ్డీలు ఆ యొక్క 30% 40% ఎందుకు పే చేస్తున్నారు అంటే, క్రెడిట్ కార్డు యొక్క బ్యాలెన్స్ అనేది మినిమం పే చేస్తున్నారు. మినిమం బ్యాలెన్స్ పే చేస్తున్నారు. ఎప్పుడు కూడా మినిమం బ్యాలెన్స్ పే చేయదండి. ఎప్పుడైతే నీకు మినిమం బ్యాలెన్స్ పే చేస్తున్నావో రిమైనింగ్ అమౌంట్ పైన 30% 40% ఇంట్రెస్ట్ బ్యాంక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ₹1,00,000 పే చేయాల్సిన అవసరం లేదు, కేవలం 20,000 పే చేస్తే సరిపోతుంది అంటున్నారు. కానీ ఆ 20,000 నువ్వు ఎన్ని సంవత్సరాలు పే చేసినా నీకు మెయిన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అదే విధంగా ఉంటుంది. దయచేసి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళు ఎవరు కూడా మినిమం బ్యాలెన్స్ పే చేయకండి, ఫుల్ బ్యాలెన్స్ పే చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి చక్రంలో నుండి బయటపడగలుగుతాం. లేదంటే ఇరుక్కుపోతాం ఫర్ ఎవర్. సో మినిమం బ్యాలెన్స్ కడుతున్నాం కదా, మినిమం బ్యాలెన్స్ కడితే ఇంట్రెస్ట్ పడదు కదా అనేటువంటి ఒక థాట్లో ఉంటారు. సో మిగిలిన దానికైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పడుతుంది, 100% పడుతుంది సార్. అలాగే ఈ క్రెడిట్ కార్డుది ఒకటిదైతే జీతం వస్తున్న దాంట్లో చాలామంది ఈఎంఐస్ రూపంలో చాలా అమౌంట్ని కట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఆటో డెబిట్ సిస్టమ్ పెట్టేసుకుంటున్నారు, మనకి జీతం ఎలా అయితే పడుతుందో అలాగే ఆటో డెబిట్ అయిపోతున్నాయి ఈఎంఐస్ రూపంలో. సో ఈఎంఐస్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఈఎంఐస్ ఎక్కువైతే అసలు ఎలా బయటపడాలి?
ఈరోజు ప్రతి వస్తువు కూడా ఈఎంఐలో తీసుకుంటున్నాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మన వాచెస్, మొబైల్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఎవ్రీథింగ్ ఈఎంఐలో అలవాటు పడిపోయారు. అంటే ఎందుకు అంటే ఇలా కంపెనీస్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఒక సైకలాజికల్గా వాళ్ళని కన్వర్ట్ చేశాయి. నీ దగ్గర డబ్బు లేదా పర్వాలేదు, మేము ఇస్తాం వస్తువుని మీ ఇంటి దగ్గర వరకు అని. కాబట్టి డబ్బు లేకుండా కొనడం అనేది అలవాటు అయిపోయిందండి, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. మోరోవర్ ఏంటంటే ఇక్కడ జీరో కాస్ట్ ఈఎంఐ అంటే నీకు ఈఎంఐ లేదు, నువ్వు తీసుకున్నటువంటి డబ్బుని నువ్వు ఈఎంఐ రూపంలో పే చేస్తున్నావు. అంటే 10,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటున్నావు, ప్రతి నెల 2,000 పే చేస్తున్నావు, 5 నెలల్లో నీ వస్తువు వస్తుంది కదా అని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ మనము కోల్పోయేటువంటి విషయం ఏంటి అంటే అసలు ఆ వస్తువు మనకు అవసరమే లేదు, ఆ 10,000 రూపాయల వస్తువు అవసరమే లేదు, 2,000 కట్టి కొనాల్సిన అవసరం ఇంకా అసలే లేదు. కానీ అరే మనకు వస్తువు లేదు, వస్తువు ఎలాగో వస్తుంది, అది ఈఎంఐ రూపంలో వస్తుందని కొనుగోలు చేస్తున్నాం. అయితే అన్ని రకాల ఈఎంఐస్ కలిపి నీ యొక్క శాలరీలో 40%కి మించకూడదు, ఇది రూల్. కానీ ఈ రూల్ అనేది 40% కాదు 80% అయిపోయింది అందరికి కూడా. ఎందుకు చెప్పాలండి, ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా హోమ్ లోన్ ఉంటుంది. హోమ్ లోన్ ఈఎంఐ 30% ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. 10% పర్సనల్ లోన్ ఉంటుంది, పర్సనల్ లోన్ ఈఎంఐ ఉంటుంది. 10% కార్ లోన్ లేదా ఏదైనా వెహికల్ లోన్ ఉంటుంది, అది 10% ఉంటుంది. అరౌండ్ 50% ఈ యొక్క ఈఎంఐస్కి వెళ్తుందండి. నెక్స్ట్ 50%లో కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ బ్యాంక్స్ ద్వారా లోన్ తీసుకోరు, ఈ షాపింగ్ యాప్స్ ఉన్నాయి కదండి, యాప్స్ ద్వారా ఈఎంఐలో పే చేస్తుంటారు. అంటే మోర్ దెన్ 70 to 80% ఈఎంఐ రూపంలో వాళ్ళ యొక్క శాలరీ డబ్బంతా కూడా వెళ్ళిపోవడం అనేది జరిగిపోతుంది. మనం ఈఎంఐ అనేది 30% లేదా లాస్ట్ 40%కే మనం లిమిట్ చేయగలిగితే ఏ వస్తువు అయినా కొనుగోలు చేయండి. ఎందుకంటే ఆ ఈఎంఐ కంప్లీట్ అయ్యాక ఇంకో ఈఎంఐ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే ఈఎంఐ కంప్లీట్ అవ్వకముందే ఇంకొక వస్తువుని ఈఎంఐ రూపంలో తీసుకోవడం అనేది ప్రారంభిస్తుంటున్నామో అప్పటి వరకు మనం ఈఎంఐస్ పే చేస్తూనే ఉంటాము. మోరోవర్ 80% ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ ఎర్నింగ్ మనీ ఫర్ ఈఎంఐస్, క్లియరింగ్ ఈఎంఐస్. ఓన్లీ బ్యాంక్స్కి ఇన్కమ్ ఇవ్వడానికి మాత్రమే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఈరోజు కష్టపడుతున్నారు. అదే సార్. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే మనము మన అవసరాలకు తగ్గట్టు మాత్రమే మన డబ్బును ఉపయోగించుకోవడం అనేది ప్రారంభించామో, ఎప్పటి వరకు అయితే భవిష్యత్తు ఆర్థిక అవసరాల గురించి మన డబ్బును కాపాడుకోవడం జరగదో అప్పటి వరకు ఈ యొక్క బ్యాంకులు కావచ్చు, క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేటువంటి కంపెనీలు కావచ్చు, డబ్బును ఎక్కువగా లాభం పొందడానికి, వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మన యొక్క ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. అవును. కాబట్టి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈజీగా అట్రాక్ట్ అవ్వగలుగుతారు, ఈజీగా వాళ్ళు కన్వర్ట్ అవ్వగలుగుతారు ఏ ప్లాన్కి అయినా సరే. కాబట్టి ఈరోజు అది మల్టీనేషనల్ కంపెనీస్కి, బ్యాంక్స్కి చాలా అడ్వాంటేజ్గా తయారైందండి. కాబట్టి దయచేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సంపాదించే ప్రతి రూపాయి కూడా తర్వాత మీ బాబుకు, మీ పాపకు, మీ యొక్క ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళిక చేయండి. కానీ తక్షణంగా ఏదో చూడగానే అందరికీ ఉంది కదా నాకు కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మీ వస్తువులను మీరు కొనుగోలు చేయడానికి, ఈ యొక్క డబ్బును ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తూ వెళ్తే ఎవరు కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఆర్థిక అవసరాలు తీర్చడానికి ముందుకు రారండి. రైట్ సార్. అయితే సార్ చాలామందికి లోన్స్ లేని మనిషి ఉండడు, కానీ లోన్స్ తీసుకునే విధానంలో కూడా చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సో బ్యాంక్ నుంచి మనం లోన్ తీసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, యాప్స్ నుంచి మనం లోన్ తీసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో వివిధ మార్గాల ద్వారా లోన్స్ తీసుకుంటే వివిధ రకాలుగా వడ్డీ అనేది పడుతుంది. ఆ హై ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ అనేవి కొన్ని ఉంటాయి, అనివార్య సంఘటనల కారణంగా అనివార్య సందర్భాల్లో కొంతమంది తీసుకుంటారు, తప్పదు. సో అటువంటి వాటిని ఎర్లీ క్లియరెన్స్ చేయడం మంచిదా? ఒకవేళ చేయాలి, ఎర్లీ క్లియరెన్సే చేయాలి అని మీరు చెప్పదలుచుకుంటే ఎందుకు చేయాలి అండ్ ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్ మీరు అడిగినట్లుగా మనం అప్పు అనేది తయారవ్వకుండా చూసుకోవాలండి ఫస్ట్ థింగ్. ఓకేనా? ఎప్పుడైతే తయారవుతుందో దాన్ని పే చేయడం అనేది మనకు కష్టంగా తయారవుతుంది. ఇలా అప్పులు మనకు చాలా ఉన్నాయి, వాటిని నేను క్లియర్ చేయాలి అనుకుంటే 2 రకాల మెథడ్స్ ఉంటాయండి. దానికి స్నోబాల్ మెథడ్ అంటారు, ఇంకొకటి అవలంచి మెథడ్ అంటారు. స్నోబాల్ మెథడ్ అంటే మన యొక్క అప్పులన్నిటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర 50,000 రూపీస్ లోన్ ఉంది, ఇంకో దగ్గర 1 lakh రూపీస్ లోన్ ఉంది, ఇంకో దగ్గర 2 lakhs ఉంది. అసెండింగ్ రూపంలో రాసుకోవాలి, ఒక్కొక్కటి పే చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అప్పులు తగ్గుతున్నాయి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకు అనిపిస్తుంది, ఒక హ్యాపీనెస్తోని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి స్నోబాల్ మెథడ్ అంటే మన అప్పులన్నిటినీ తక్కువ మొత్తంలో ఉన్న వాటిని ఫస్ట్ పే చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
సెకండ్ మెథడ్ ఉంటుంది అవలంచి మెథడ్. అవలంచి మెథడ్ అంటే హై ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డెట్ని ముందు క్లియర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ లోన్, అది చాలా హై ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా క్రెడిట్ కార్డ్ యొక్క అవుట్ స్టాండింగ్ అనేది ఫస్ట్ క్లియర్ చేయాలి. ఆ తర్వాత పర్సనల్ లోన్ ఈఎంఐ, ఆ పర్సనల్ లోన్ ఈఎంఐని మనం తర్వాత సెకండ్ స్టెప్లో క్లియర్ చేయడం. ఆ తర్వాత ఇంకేమైనా వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు మనం చేసినటువంటి అప్పులు. ఆ తర్వాత ఎలాగో హోమ్ లోన్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్, హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న వాటిని ఫస్ట్ పే చేయాలండి. ఓకే, ఇది మనకి ఇక్కడ అవలంచి మెథడ్లో ఉన్నటువంటి సిస్టమ్. సో ఈ అప్పులు క్లియరెన్స్ చేసే క్రమంలోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చా? ఒకవేళ చేయాలంటే ఏం చేయాలి? అప్పులు ఉన్నప్పుడు అండి, మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అప్పులను క్లియర్ చేసుకుంటూ సేవింగ్స్ చేయడం కాదు, ఫస్ట్ మీ ఇన్కమ్ ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక 2 hours ఎక్కువ వర్క్ చేస్తారా, లేదంటే ఒక స్కిల్ నేర్చుకొని ఒక అడిషనల్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, ఇంకొక యాక్టివ్ ఇన్కమ్ కావచ్చు, దాన్ని సృష్టించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్కిల్ నేర్చుకుంటామో దాంతో వచ్చేటువంటి ఇన్కమ్ మనకు లాంగ్ టర్మ్లో వస్తూనే ఉంటుంది. ఒకసారి చేసేటువంటి ఆ స్కిల్ పైన ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ నీకు డబ్బును సృష్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం సంపాదించేటువంటి డబ్బులో అప్పులను క్లియర్ చేయడంతో పాటు అడిషనల్గా స్కిల్స్ నేర్చుకోవడం, అడిషనల్ ఇన్కమ్ తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రైట్ సార్. అయితే జనరల్గా అదనపు ఆదాయం సంపాదించడం మీద దృష్టి పెట్టాలి అని అన్నారు. సో అడిషనల్ ఇన్కమ్ని మనం ఎలా సంపాదించాలి? దానికి ఏమన్నా మార్గాలు ఉంటాయా? అంటే మనకు ఉండేది 24 hours కదా. ఎస్. ప్రతి ఒక్కరికి ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉంటుందండి, ప్రతి వ్యక్తికి కూడా. అవునా? అది ఒక డ్రైవింగ్ కావచ్చు, ఒక రైటింగ్ కావచ్చు, ఒక సింగింగ్ కావచ్చు, ఒక డ్యాన్సింగ్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుందండి. కాబట్టి మీరు పనిచేసేటువంటి వృత్తిలో మాత్రమే కాకుండా మీకున్నటువంటి స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్లో చాలా పర్ఫెక్ట్. ఈరోజు ఆ మ్యాథమెటిక్స్ని మీరు ఆఫీస్ నుండి వచ్చాక దాన్ని ఆన్లైన్ ట్యూషన్ ద్వారా కావచ్చు, యాప్స్ ద్వారా కావచ్చు, లేదంటే మీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి ట్యూషన్ ద్వారా కావచ్చు, అట్లీస్ట్ 10,000 to 20,000 రూపీస్ అడిషనల్గా సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది? మీ ఆలోచన ద్వారా ప్రారంభమవుతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ ద్వారా, మీరు చెప్పారు 24 hours మాత్రమే ఉంటుందని, కాబట్టి ఇంటికి వచ్చాక ఉన్నటువంటి మన యొక్క 2 to 3 hours టైంని ఏ విధంగా మన ప్యాషన్, మన యొక్క ఎక్స్పర్టైజ్ ద్వారా మన డబ్బులు సృష్టించేటువంటి అవకాశం ఉందో ఆలోచించి దానికి తగునగా ఒక ప్లాన్ వేసుకొని, ఆ స్కిల్స్ ఒకవేళ నీ దగ్గర లేకుంటే ఆ స్కిల్స్ నువ్వు నేర్చుకొని తద్వారా అడిషనల్ ఇన్కమ్ సంపాదించడానికి అద్భుతమైనటువంటి అవకాశాలు అండి. ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ లర్నబుల్ అండి. అవును సార్, ఎవ్రీథింగ్ ఈజ్ లర్నబుల్. ప్రతిదీ కూడా నువ్వు నేర్చుకునేటువంటి ఆ తపన, కుతూహలం నీ దగ్గర ఉంటే ఒక 1 yearలో నువ్వు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న తర్వాత లైఫ్ లాంగ్, ఫర్ ఎవర్ ఒక బ్రాండ్గా నువ్వు యొక్క సర్వీసెస్ని నువ్వు అందిస్తూ అడిషనల్గా ఇన్కమ్ సంపాదించేటువంటి అవకాశాలు ఈరోజు చాలా చాలా ఉన్నాయండి. రైట్ సార్. సరే, ఇన్ని ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుని నిజంగా మనిషి ఎక్స్ట్రా ఇన్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సార్, ఇండివిజువల్ డిసిప్లిన్ వేరు. మీరు ఇందాక నుంచి డిసిప్లిన్ గురించి చెప్తున్నారు కాబట్టి, సో ఇండివిజువల్గా మనకి మనం డిసిప్లిన్గా ఉండాలని నిర్ణయించుకోవడం, ఉండడం ఈజ్ వన్ కాన్సెప్ట్. అయితే ఫ్యామిలీ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫినాన్స్ విషయంలో. సో ఫ్యామిలీ ఫినాన్షియల్ డిసిప్లిన్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ కుటుంబాన్ని ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్లో నియంత్రించడం, వారి స్వేచ్ఛని హరించకుండా, వారికి కావాల్సినటువంటి ఇచ్చలని దూరం చేయకుండా ఎలా సాధ్యం అవుతుంది? దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్ గేమ్, ఇట్స్ ఏ కలెక్టివ్ గేమ్ అండి. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, అంటే మీ పిల్లలకు, మీ భార్య లేదా భర్త, మీ యొక్క టోటల్ ఇన్కమ్ పైన ఒక ఐడియా ఉండాలి. వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని యాక్చువల్గా మనం వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది, దీంట్లో మనం ఎలా బడ్జెటింగ్ చేస్తున్నాం, ఎంత అమౌంట్ను 20% రూపంలో ఎక్కడెక్కడ సేవ్ చేస్తున్నాం, 30% వాంట్స్, అసలు మనకి ఏ వాంట్స్ ఉన్నాయి, మన ప్లానింగ్ ఏంటి, అవునా కదా? 30% వాంట్స్ కేటాయించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం టూర్స్ వెళ్ళాలి అని ఒక ప్లాన్ చేసాం, దానికి ఒక 50,000 ఖర్చు అవుతుంది. అంటే ప్రతి నెల 5,000 రూపాయలు మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మనం 50,000 తయారు చేయాలి అనుకుంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం, కాబట్టి 50,000 తయారయ్యాక వెళ్దాం. అంతేకాని ఇప్పుడే వెళ్దామని చెప్పేసి వాళ్ళు అడగడము, నో అని నువ్వు చెప్పడం, తద్వారా ఏమవుతుంది? మనస్పర్ధ ఏర్పడే అవకాశం. కాబట్టి అసలు మనం డబ్బు ఎంత సంపాదిస్తున్నాము, మనకు అసలు ఎలాంటి ఫ్యామిలీ, అంటే మన యొక్క రేంజ్ ఏంటి, ఆ ఖర్చులు ఎక్కడికి వెళ్తున్నాయి,
ఫ్యూచర్లో మన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియాలండి. ఎప్పుడైతే డబ్బు సంపాదన ఒక కుటుంబ పెద్దకు మాత్రమే తెలిసినప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అతన్ని సపోర్ట్ చేయకుండా ఉండడానికి, మళ్ళీ డబ్బులు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా ఫ్యామిలీలో ఉండేటువంటి ప్రతి మెంబర్కి కూడా ఇది సంపాదించేటువంటి డబ్బు నీ యొక్క ప్లానింగ్ పైన వాళ్ళకి శ్రద్ధ ఏర్పడాలి అంటే వాళ్ళకి అది తెలిసి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము టూర్ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాం, రాబోయే రోజుల్లో మేము కారు కొనుక్కుంటున్నాం కాబట్టి ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాం. కాబట్టి కొంచెం ఇప్పుడున్నటువంటి ఈ వాంట్స్ని మేము పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు అనేటువంటి సపోర్టు నీకు పూర్తి ఫ్యామిలీ నుండి వస్తుందండి. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ ఫైనాన్షియల్ పరంగా అసలు ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, నీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి, భవిష్యత్తు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది నీ ఫ్యామిలీ మెంబర్స్ తెలియకపోతే వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉండదండి. కాబట్టి ఆ సపోర్ట్ రావాలి అంటే అందరూ కలిసి కూర్చొని ఆ బడ్జెటింగ్ అనేది చేయాలండి. రైట్ సార్. సార్, ఇంత అద్భుతమైన సమాచారాన్ని మా ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మీరు ఈ ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించి ఇన్ని విషయాలు చెప్పారు. పర్సనల్ సజెషన్ ఏమన్నా ఇస్తారా మా ప్రేక్షకులకు? ప్రతి ఒక్కరు కూడా ఒక స్కిల్ ఉంటుందండి. ఆ స్కిల్ను మీరు ఖచ్చితంగా గుర్తించండి, దాన్ని సానబెట్టండి. ఎప్పుడైతే ఒక స్కిల్ని మనం సానబెట్టుకోగలుగుతామో ఈరోజు మీకు అసెట్స్ ఏవైతే రిజల్ట్స్ ఇస్తున్నాయో అంతకు మించి మీ స్కిల్స్ రిజల్ట్స్ ఇస్తాయండి. అందుకే ఈ యూనివర్స్లో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది అని అడిగితే నన్ను ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. వావ్, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సజెషన్. మీ నుంచి ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి అండ్ చాలా విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేయాలి. రాబోయే ఎపిసోడ్లలో ఖచ్చితంగా ఇంకా అనేక విషయాల మీద ప్రజలకి మీ ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తాను, మీ ద్వారా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఫినాన్షియల్ లిటరసీలో కార్యక్రమంలో భాగంగా అప్పుల నుంచి బయటపడడానికి ఆర్థిక స్వేచ్ఛని ఎలా పొందాలి అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా మహేష్ గారు మీకు అన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. ఎక్స్ప్లెనేషనే కదా, ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక సింగిడి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.